Hello everyone. In this class we will be discussing about TCP/IP model. మనకి OSI మోడల్ ఒక నెట్వర్క్ కమ్యూనికేషన్ గురించి థియరిటికల్ ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. ఓకే, కానీ TCP/IP మోడల్నే ఎక్కువ యూజ్ చేస్తాం బికాస్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ అండ్ ఇంప్లిమెంటెడ్ స్టాండర్డ్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ ఇంటర్నెట్ సో దట్ ఇట్ ఈస్ మోర్ రెడీలీ అప్లికబుల్ అండ్ ఈజీ టు యూస్ when compared with కాంప్లెక్స్ థియరిటికల్ OSI మోడల్ అనమాట. TCP/IP మోడల్లో మనకి 4 లేయర్స్ ఉంటాయి అండ్ OSI మోడల్ కంటే ముందు నుంచి మనం TCP/IP మోడల్ని యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, TCP/IP మోడల్ ఈజ్ అన్ ఓల్డర్ నెట్వర్క్ మోడల్ డెవలప్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ DoD. So TCP/IP and its layers were designed around a suite of protocols. అందుకే దాన్ని TCP/IP ప్రోటోకాల్ సీట్ అంటారు, లేకపోతే ఇంటర్నెట్ ప్రోటోకాల్ సీట్ అని కూడా అంటారు అనమాట. ఇప్పుడు మనం ఒక లేయర్ గురించి మాట్లాడుకుందాం, ఒక లేయర్ గురించి. అండ్ ప్రతి లేయర్ లో కూడా మనకి కొన్ని ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ లేయర్. దిస్ లేయర్ ఆఫ్ TCP/IP మోడల్ provides various services, processes and protocols that run on a network, and these are used by user application అన్నమాట, లైక్ వెబ్ బ్రౌజర్స్ అలాగా. అందుకే దీన్ని ప్రాసెస్ లేయర్ అని కూడా అంటాం అన్నమాట. అండ్ అప్లికేషన్ లేయర్ ఇన్ TCP/IP రిప్రజెంట్స్ లేయర్ 5 to 7 ఆఫ్ OSI మోడల్. అంటే సెషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్ ని అండ్ అప్లికేషన్ లేయర్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నౌ లెట్స్ డిస్కస్ some TCP/IP protocols that operate in application layer. Okay, now first one is secure socket layer or transport layer security, SSL TLS. ఇవి ఏంటి అంటే ఆన్లైన్ కమ్యూనికేషన్ కి సీక్రెట్ కోడ్ లాగా అనమాట. సో దే ఎన్క్రిప్ట్ అవర్ డేటా సో దట్ ఓన్లీ ఇంటర్నెట్ రెసిపియంట్ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, SSL ఈజ్ ఓల్డర్ వెర్షన్ అండ్ TLS 1.2 దాన్ని ఇంప్రూవ్ చేసిన వెర్షన్ అనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ మోర్ సెక్యూర్ అనమాట. TLS ఈస్ మోర్ సెక్యూర్ దెన్ SSL. దే ఆల్సో యూస్ పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్ ఫర్ ఎన్క్రిప్టింగ్ ది డేటా. ఓకే, SSL TLS కి ఒక స్పెసిఫిక్ పోర్ట్ అంటూ ఉండదు. ఓకే, సో దే విల్ కంబైన్ విత్ సమ్ అదర్ ప్రోటోకాల్స్ లైక్ HTTP అండ్ FTP. ఈ SSL TLS అన్న వెబ్సైట్ ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే అడ్రస్ బార్ లో ప్యాడ్లాక్ సింబల్ ఉంటుంది అనమాట. సో ఇట్ షోస్ దట్ ది కనెక్షన్ ఈస్ సెక్యూర్ యూజింగ్ SSL అండ్ TLS. ఓకే, సో అవర్ నెక్స్ట్ ప్రోటోకాల్ ఈస్ HTTP, హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. It is a communication protocol that provides a means of transmitting and formatting messages between clients and servers అనమాట. సో వెబ్ బ్రౌజర్స్ వెబ్ సర్వర్ తో కమ్యూనికేట్ అవి వెబ్ పేజెస్ ని యాక్సెస్ చేయడానికి HTTP ని యూజ్ చేస్తారు. ఓకే, మామూలుగా HTTP ఆపరేట్స్ ఆన్ పోర్ట్ నెంబర్ 80. కానీ HTTP తో ప్రాబ్లం ఏంటి అంటే క్లయింట్ కి సర్వర్ కి మధ్య ట్రాన్స్మిట్ అయ్యే ఇన్ఫర్మేషన్ ప్లెయిన్ టెక్స్ట్ లోనే ఉంటది అనమాట. సో హ్యాకర్ కెన్ ఈజీలీ గెట్ దట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా, అందుకే HTTP is no longer widely used. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ HTTPS ని యూజ్ చేస్తున్నాయి. HTTPS అంటే ఏంటి? హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. సో దిస్ HTTPS leverages SSL or TLS with HTTP to add encryption for transmitted information అన్నమాట. సో HTTPS స్టార్టింగ్ లో SSL ప్రోటోకాల్ నే యూజ్ చేసేది, బట్ ఇప్పుడు ఎన్క్రిప్షన్ కి TLS ని యూజ్ చేస్తుంది. HTTPS ensures that once an HTTP session is established, all the traffic including the passwords and authentication information is protected using the encryption. Okay, HTTPS runs on port number 443 అనమాట. HTTP ఏమో 80, HTTPS ఏమో 443. Okay, our next protocol in application layer is SSH, అంటే secure shell అన్నమాట. It is used for remotely logging into and interacting with Unix and Linux computers through a text only command line interface అన్నమాట.
మనకి SSH కూడా సెక్యూరే, ఎందుకంటే ఒక సెషన్ లో క్లయింట్ కి సర్వర్ కి మధ్య కమ్యూనికేషన్ ని ఎన్క్రిప్ట్ చేస్తుంది కాబట్టి. ఓకే, దిస్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ బై సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఫర్ రిమోట్లీ లాగింగ్ ఇన్ టు సర్వర్స్ టు పెర్ఫార్మ్ ది అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్ అన్నమాట. మామూలుగా SSH రన్స్ ఆన్ పోర్ట్ నెంబర్ 22. ఓకే, బట్ మనకి టెల్నెట్ అని ఇంకొక ఓల్డ్ నాన్ సెక్యూర్ ప్రోటోకాల్ ఉంది. ఇట్ రన్స్ ఆన్ పోర్ట్ 23. అది ప్లెయిన్ టెక్స్ట్ లో డేటాని సెండ్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ సెక్యూర్. సో SSH ఈస్ ప్రిఫర్డ్ ఓవర్ టెల్నెట్ అనమాట. అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఫైల్స్ బిట్వీన్ ద సిస్టమ్స్ అండ్ స్టాండర్డ్ పోర్ట్ ఫర్ FTP ఈస్ 21 అనమాట. సో FTP కూడా ఇన్ఫర్మేషన్ ని ప్లెయిన్ టెక్స్ట్ లో ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. సో ఆర్గనైజేషన్ షుడ్ యూజ్ సెక్యూర్ వర్షన్ సచ్ యాజ్ SFTP ఆర్ FTPS. SFTP అంటే SSH ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. ఇదేంటంటే SSH ప్రోటోకాల్ యూజ్ చేసి ఎన్క్రిప్షన్ అనేది చేస్తుంది. సో ఇది సెక్యూర్ అండ్ ఇట్ రన్స్ ఆన్ పోర్ట్ 22. FTPS అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, సెక్యూర్. ఇట్ యూజెస్ TLS ఫర్ ఎన్క్రిప్షన్ ఆఫ్ ది కమ్యూనికేషన్ అనమాట. అంటే ఏంటి, SFTP ఏమో SSH యూజ్ చేసి ఎన్క్రిప్ట్ చేస్తుంది, అదే FTPS అయితే TLS యూజ్ చేస్తుంది. FTPS పోర్ట్ ఏమో 990 అనమాట. FTP and FTPS actually each use two ports, one for commands such as FTP commands to client or server and another for data transfer. Okay, FTP uses port 21 for commands and port 20 for data transfer. అదే FTPS వచ్చేసి it uses port 990 for commands and 989 for data transfer. SFTP ఏమో పోర్ట్ 22 ని బోత్ కమాండ్స్ కి డేటా ట్రాన్స్ఫర్ కి కూడా యూజ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఈమెయిల్ ప్రోటోకాల్స్. ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ టు సెండ్ అండ్ రిసీవ్ మెసేజెస్ బిట్వీన్ ఇండివిజువల్స్ అనమాట. సో ఈమెయిల్ అన్నది ఒక ప్రోటోకాల్ కాదు, కానీ ఇట్ యూజెస్ సమ్ ప్రోటోకాల్స్ ఫర్ సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజెస్ అనమాట. సో ద 3 కామన్ ప్రోటోకాల్స్ ఫర్ ఈమెయిల్ ఇంక్లూడ్ SMTP అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, POP3 అంటే పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ వెర్షన్ 3 అండ్ IMAP ఇంటర్నెట్ మెయిల్ యాక్సెస్ ప్రోటోకాల్ అనమాట. ఓకే, సో మనం మామూలుగా ఈమెయిల్ పంపించడానికి SMTP ప్రోటోకాల్ యూజ్ చేస్తాము. POP3 IMAP ఏమో దే ఆర్ యూజ్డ్ ఫర్ రిసీవింగ్ ది ఈమెయిల్స్ అనమాట. సో ఇన్ డీటెయిల్ చూద్దాం. సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ SMTP. సో అంటే మీరు ఏమైనా ఈమెయిల్ పెట్టి సెండ్ చేసినప్పుడు ఈ ప్రోటోకాల్ అన్నది రన్ అవుతుంది అనమాట. దీని స్టాండర్డ్ పోర్ట్ వచ్చేసి పోర్ట్ 25. ఓకే, కానీ బై డిఫాల్ట్ ఈ SMTP ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్ లోనే కమ్యూనికేషన్ చేస్తుంది. అందుకే SMTPని SSL కానీ TLS తో కంబైన్ చేసి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ SMTPS ని ఏమంటారు, ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో SMTPS uses the port 465 or 587. ఓకే, నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ వెర్షన్ 3 అంటే POP3. ఇట్ ఈస్ యూజ్డ్ టు హ్యాండిల్ ది ఇన్కమింగ్ ఈమెయిల్స్. లైక్ ఏమన్నా ఈమెయిల్ వచ్చినప్పుడు మనం దానికి యాక్సెస్ చేయాలన్నా POP3 యూజ్ చేస్తారనమాట. కానీ POP3 కూడా బై డిఫాల్ట్ ఎన్క్రిప్ట్ చేయదన్నమాట. సో ఇట్ యూజెస్ ది స్టాండర్డ్ పోర్ట్ 110 అండ్ దిస్ POP3 ఈజ్ combined with SSL or TLS and introduced as POP3S అనమాట. అంటే పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ వెర్షన్ 3 సెక్యూర్. సో ఇట్ ప్రొవైడ్స్ ఎన్క్రిప్షన్ ఫర్ డేటా by using SSL or TLS and it uses the standard port 995. Okay, POP3 అయితే 110 పోర్టు, అదే POP3S అయితే 995. మనకి లాస్ట్ ఈమెయిల్ ప్రోటోకాల్ ఏంటి, IMAP. సో ఇది కూడా POP3 లాగే ఈమెయిల్స్ ని ఇన్కమింగ్ ఈమెయిల్స్ ని హ్యాండిల్ చేయడానికి వాడతారు. బట్ ఇట్ హ్యాస్
different ways for accessing and retrieving the messages from the email server అన్నమాట. IMAP కూడా బై డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ ని ప్రొవైడ్ చేయదు. సో అది SSL TLS తో కంబైన్ చేసి IMAP-S సెక్యూర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మామూలుగా IMAP ఏమో పోర్ట్ 143 మీద వర్క్ అవుతుంది, బట్ ఈ సెక్యూర్ IMAP వచ్చేసి పోర్ట్ 993. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ టైమ్ ప్రోటోకాల్. ఓకే, NTP. It is used for synchronization of time between the system clocks of computer. ఓకే, మనం ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు లాగింగ్ అండ్ మానిటరింగ్ యూజ్ చేస్తాం కదా, సో ఆ సిచ్యువేషన్ లో ఎక్కువ యూజ్ చేస్తారనమాట ఈ నెట్వర్క్ టైం ప్రోటోకాల్ ని. ఓకే, సో NTP నార్మల్లీ యూజెస్ ది పోర్ట్ 123. ఒకప్పుడు టైం ప్రోటోకాల్ అని ఉండేది, ఓల్డర్ ప్రోటోకాల్. అది పోర్ట్ 37 మీద వర్క్ చేసేది. ఇప్పుడు దాని బదులు NTP ప్రోటోకాల్ ని యూజ్ చేస్తారు అనమాట, నెట్వర్క్ టైం ప్రోటోకాల్ ని. నెక్స్ట్ వన్ ఇస్ డొమైన్ నేమ్ సిస్టమ్, DNS. సో ఇదేంటంటే ఒక ఇంటర్నెట్ కి అడ్రస్ బుక్ లాగా పనిచేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్లేట్ ది డొమైన్ నేమ్స్, అంటే హోస్ట్ నేమ్స్. ఇప్పుడు మనకి www.google.com అని ఉంది కదా, దాన్ని అలాంటి డొమైన్ నేమ్స్ ని IP అడ్రసెస్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. మనకి DNS లేకపోతే ఏమైనా వెబ్సైట్ చూడాలనుకుంటే we need to know the public IP address of that website కదా, అది కొంచెం డిఫికల్ట్ ప్రతి దానికి అలాగా. While DNS is used for the internet in order to visit the public websites, it is also used on private networks అంటే LAN to name and identify the computers running on the network అన్నమాట. సో ఇదేం చేస్తుందంటే it allows system administrators to interact with host on the network using their private domain names instead of IP addresses అన్నమాట. ఓకే, మామూలుగా DNS పోర్ట్ నెంబర్ 53 మీద వర్క్ చేస్తుంది. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ప్రోటోకాల్స్ లాగే DNS కూడా క్వైరీస్ అవన్నీ ప్లెయిన్ టెక్స్ట్ లోనే ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏమన్నా ఈవ్స్డ్రాపింగ్ కానీ మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్స్ కానీ అవుతే దే కెన్ ఈజీలీ గెట్ దట్ ఇన్ఫర్మేషన్ కదా. అంటే ఇందులో ఈ DNS క్వైరీస్ లో మరీ అంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు, బట్ స్టిల్ అదొక ప్రైవసీ కన్సర్నే కాబట్టి ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే DNS ని TLS తో కానీ HTTPS తో కానీ కంబైన్ చేస్తాయి అన్నమాట. ఓకే, DNS ని TLS తో కంబైన్ చేసి డాట్ అని ఒక ప్రోటోకాల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇట్ ఎన్క్రిప్ట్స్ ది DNS క్వైరీస్ by using SSL and TLS and it uses the port 853. Okay, అలాగే DNS with HTTPS, it uses HTTPS protocol and encrypts the DNS queries and uses the port number 443. Okay, DOT వచ్చేసి port 853, DOH అంటే HTTPS port 443. ఓకేనా, నెక్స్ట్ ఏంటి SNMP అంటే సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ది డివైసెస్ ఆన్ ది నెట్వర్క్. ఇదేంటంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తుంది. సో వేర్ క్లయింట్స్ యూజ్ ఏజెంట్స్ రన్నింగ్ ఆన్ ది డివైసెస్ దట్ నీడ్ టు బి మేనేజ్డ్. ఈ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే ఒక డివైస్ గురించి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి సర్వర్ దగ్గర రిపోర్ట్ చేస్తాయి అన్నమాట. SNMPకి కొన్ని ప్రీవియస్ వర్షన్స్ ఉన్నాయి, అవి కూడా బాగానే వర్క్ చేసేవి. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అవి కూడా ప్లెయిన్ టెక్స్ట్ లో ఇన్ఫర్మేషన్ ని పంపించుకున్నాం అనమాట. సో అందుకని SNMP వెర్షన్ 3ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దానివల్ల ఏంటంటే ఎన్క్రిప్షన్, బెటర్ అథెంటికేషన్ కూడా ఉంటుంది. సో SNMP యూజెస్ ది పోర్ట్స్ 161 and 162. నెక్స్ట్ ఏంటంటే లైట్ వెయిట్ డైరెక్టరీ ప్రోటోకాల్, లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్ LDAP. మనకి మామూలుగా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లో ఏం చేస్తారంటే యూజర్ ఇన్ఫర్మేషన్ ని, రిసోర్సెస్ ని స్టోర్ చేసి వాటి యాక్సెస్ ని కంట్రోల్ చేయడానికి డైరెక్టరీ సర్వీసెస్ ని యూజ్ చేస్తారు. ఓకే, దిస్ LDAP ఈజ్ యూజ్డ్ బై సబ్జెక్ట్స్ అండ్ అప్లికేషన్స్
in order to interact with the directory service. మామూలుగా స్టాండర్డ్ ఎల్డిఏపి ఏమో పోర్ట్ నెంబర్ 389 మీద వర్క్ చేస్తుంది. కానీ ఎల్డిఏపి కూడా డేటాని ప్లెయిన్ టెక్స్ట్ లో ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఇది కూడా యూస్టాపింగ్ అటాక్స్ కి ఈజీగా వల్నరబుల్ కాబట్టి ఆర్గనైజేషన్స్ ఏం చేశాయంటే ఎల్డిఏపిని టిఎల్ఎస్ తో కంబైన్ చేసి ఎల్డిఏపిఎస్ అని ఒక ప్రోటోకాల్ ని ఇంట్రడ్యూస్ చేసాయి. ఇట్ యూజెస్ ది పోర్ట్ 636. ఓకే, నెక్స్ట్ ఏంటి, డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ అంటే డిహెచ్సిపి. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు డైనమికలీ అసైన్ ఐపీ అడ్రసెస్ టు ఏ డివైస్. ఏం చేస్తుంది అంటే ఐపీ అడ్రసెస్ ని చెక్ చేసి ఏమేమి ఉన్నాయో చూసి ఆటోమేటిక్ గా క్లయింట్ డివైసెస్ కి అసైన్ చేసేస్తుంది అనమాట. ఇట్ కెన్ ఆల్సో టేక్స్ బ్యాక్ ఐపీ అడ్రసెస్ వెన్ దే ఆర్ నో లాంగర్ ఇన్ యూస్ and returns them into the pool for reassignment. ఓకే, అంటే ఆ పూల్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ నుంచి ఒకటి తీసుకుని దేనికైతే లేదో వాటికి అసైన్ చేస్తుంది ఆటోమేటిక్ గా ఆ క్లయింట్ డివైసెస్ కి. అలాగే ఒకవేళ అది యూజ్ చేయకపోతే దాన్ని మళ్ళీ రీఅసైన్మెంట్ పూల్ లోకి ఇచ్చేస్తుంది అనమాట. సో దిస్ హెల్ప్స్ టు సింప్లిఫై ది మేనేజ్మెంట్ ఫర్ లార్జర్ నెట్వర్క్స్ సో దట్ అడ్మినిస్ట్రేటర్స్ ప్రతిసారి మాన్యువల్ గా అసైన్ చేయాల్సిన అవసరం ఉండదు కదా ప్రతి డివైస్ కి ఐపీ అడ్రస్ ని. అండ్ ఆల్సో ఇట్ ప్రివెంట్స్ ఐపీ అడ్రస్ కాన్ఫ్లిక్ట్స్, అంటే ఒకే నెట్వర్క్ లో 2 సిస్టమ్స్ కి సేమ్ ఐపీ అడ్రస్ ఉండడం అలాంటివి లేకుండా ఇది చూసుకుంటది అనమాట. సో ఇట్ టిపికల్లీ రన్స్ ఆన్ పోర్ట్ 67. ఓకే, మనకి టీసీపీ ఐపీలో హోస్ట్ టు హోస్ట్ లేయర్ నే ట్రాన్స్పోర్ట్ లేయర్ అని కూడా అంటాము. ఎందుకంటే ఇట్ మ్యాప్స్ టు ది ట్రాన్స్పోర్ట్ లేయర్ ఆఫ్ ది ఓఎస్ఐ మోడల్ కాబట్టి. సో దిస్ లేయర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాండ్లింగ్ కమ్యూనికేషన్స్ బిట్వీన్ ది కంప్యూటర్స్ సచ్ యాజ్ హోస్ట్ అక్రాస్ ది నెట్వర్క్. సో మనకి హోస్ట్ టు హోస్ట్ లేయర్ లో 2 కామన్లీ యూజ్డ్ ప్రోటోకాల్స్ ఏంటంటే టీసీపీ అండ్ యూడిపి. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అని. ఇట్ ఈస్ ఏ కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ డేటా బిట్వీన్ ద హోస్ట్. దీన్ని కనెక్షన్ ఓరియంటెడ్ అని ఎందుకు అంటున్నామంటే ఇట్ ప్రొవైడ్స్ రిలయబుల్ డేటా ట్రాన్స్మిషన్ బై పీరియాడికల్లీ పెర్ఫార్మింగ్ చెక్స్ టు మేక్ షూర్ దట్ కనెక్షన్ ఈస్ స్టిల్ ఎస్టాబ్లిష్డ్. అంటే ఆ కనెక్షన్ అన్నది కంటిన్యూస్ గా ఉందా లేకపోతే మధ్యలో బ్రేక్ అయిందా అని కంటిన్యూస్ గా చెక్ చేసుకుంటూ ఉంటది అనమాట. అందుకే దీనికి రిలయబిలిటీ ఎక్కువ ఉంటది. ఓకే, దిస్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ యూజెస్ 3-way హ్యాండ్షేక్ టు ఎస్టాబ్లిష్ ది కమ్యూనికేషన్ సెషన్స్. ఓకే, 3-way హ్యాండ్షేక్ ఈజ్ ఎ ప్రాసెస్ యూజ్డ్ బై ది టీసీపీ ఫర్ ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ ఓరియంటెడ్ కమ్యూనికేషన్ సెషన్స్ బిట్వీన్ ద కంప్యూటర్స్ అనమాట. సో ఈ 3-way హ్యాండ్షేక్ అంటే ఏంటో చూద్దాం. సో మనకి ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి 3-way హ్యాండ్షేక్ లో. ఫస్ట్ స్టెప్ లో ఏంటంటే క్లయింట్ వచ్చేసి సర్వర్ తో కనెక్షన్ కావాలి, కమ్యూనికేషన్ సెషన్ కావాలి అనుకున్నప్పుడు ఇట్ సెండ్స్ ఏ సింక్రొనైజ్డ్ మెసేజ్, దాన్ని సిన్ అంటాం అనమాట, టు ది సర్వర్. అప్పుడు సర్వర్ కి పంపించి అంటే దానివల్ల ఏంటి అంటే ఇట్ లెట్స్ ది సర్వర్ టు నో దట్ ఇట్ వాంట్స్ టు బిగిన్ ఏ కమ్యూనికేషన్ విత్ ఇట్ అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఎవరికన్నా ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ రిక్వెస్ట్ అన్నది పెడతాం కదా, అంటే మనం ఫాలో అవ్వాలి అనుకుంటున్నామని వాళ్ళకి తెలియజేయడం కోసం. అలాగే ఇక్కడ క్లయింట్ సర్వర్ కి ఒక రిక్వెస్ట్ పెడుతుంది, దాన్ని సిన్ అంటాం అనమాట. సిన్ మెసేజ్ ని పెడుతుంది. సో స్టెప్ 2 లో ఏంటంటే సర్వర్ విల్ రెస్పాండ్ టు ది క్లయింట్ రిక్వెస్ట్ విత్ ఎన్ అక్నాలెడ్జ్మెంట్, సిన్ ప్లస్ అక్నాలెడ్జ్మెంట్ అనమాట. థర్డ్ స్టెప్ ఏంటంటే client acknowledges the server response and responds with its own acknowledgement అనమాట. మళ్ళీ ఇక్కడ ACK సో which allows the transmission to proceed. సో వన్స్ ఈ హ్యాండ్ షేక్ అయ్యాక డేటా ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది అనమాట. ఓకే, దీన్ని హ్యాండ్ షేక్ అని ఎందుకంటామంటే టిపికల్ మనం నార్మల్ గా డైలీ లైఫ్ లో హ్యాండ్ షేక్ ఎలా చేసుకుంటామో దానికి సిమిలర్ గా ఉంటది కాబట్టి. అంటే ఎవరన్నా ఫస్ట్ వాళ్ళ హ్యాండ్ ని స్ట్రెచ్ చేస్తే సిన్, ఓకే, అదర్ పర్సన్ కూడా హ్యాండ్ ఇచ్చి షేక్ చేస్తే అదే హ్యాండ్ ఇస్తే అది సిన్ ప్లస్ ఓకే అక్నాలెడ్జ్మెంట్.
లాస్ట్ లో వాళ్ళు హ్యాండ్ షేక్ చేస్తే అది అక్నాలెడ్జ్మెంట్ అన్నమాట. అప్పుడు హ్యాండ్ షేకింగ్ కంప్లీట్ అయినట్టు. ఓకే, సో మోస్ట్ protocols in the application layer of the TCP/IP uses TCP for connections between the host. For example, HTTP, HTTPS, SSH, Telnet, FTP, SFTP, SMTP, POP3 ఇలా చాలా ప్రోటోకాల్స్ టీసీపీ కనెక్షన్ ని యూజ్ చేస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? యూడిపి, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. It is also used for transmitting the data between the computers, but ఇదేంటంటే కనెక్షన్ లెస్ ప్రోటోకాల్ అన్నమాట. ఎందుకంటే ఇట్ డస్ నాట్ ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్, అంటే 3-way హ్యాండ్ షేక్ లాంటిది ఏమి ఉండదు డేటా ట్రాన్స్మిట్ చేసే ముందు. అదే టీసీపీలో అనుకోండి, ఖచ్చితంగా 3-way హ్యాండ్ షేక్ అయ్యాకనే డేటా అన్నది ట్రాన్స్ఫర్ అవుద్ది. యూడిపికి అలా స్పెసిఫికేషన్స్ ఏం లేవు. డేటా విల్ బి సింప్లీ సెంట్ డైరెక్ట్లీ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ without the need of any connection anamata. Okay, so this makes UDP less reliable, but it is faster as it requires less overhead for the communication. ఈ 3-way handshake మొత్తం అయ్యేంత ప్రాసెస్ ఉండదు కాబట్టి UDP is faster than TCP anamata. UDP is used in situations where fast responses are needed, like NTP టైమ్ సింక్రొనైజేషన్ కానీ డిఎన్ఎస్ క్వెరీస్ లో కానీ ఈ యూడిపిని యూజ్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ది సెంటర్ టు నో దట్ ఇఫ్ ది మెసేజ్ వాజ్ డెలివర్డ్ ఆర్ నాట్, అంటే ఆ మెసేజ్ వెళ్ళిందా లేదా అని మనకి యూడిపి ద్వారా తెలియదు. అది అవసరం లేనప్పుడు యూడిపి వాడుకోవచ్చు. సో మనం కామన్ గా యూజ్ చేసే ప్రోటోకాల్స్ ఏంటి యూడిపిని యూజ్ చేసేవి? ఎన్టీపీ, డిఎన్ఎస్, డిహెచ్సిపి అండ్ ఎస్ఎన్ఎంపి. ఓకే, ఎస్ఎన్ఎంపి, ఎల్డిఏపి మనకి బోత్ టీసీపీ ఐపీలో కూడా అదే యూడిపిలో కూడా యూజ్ చేస్తున్నాం కదా. అండ్ డిఎన్ఎస్ ప్రైమర్లీ యూజ్ యూడిపి ఫర్ డొమైన్ నేమ్ క్వెరీస్, బట్ ఇట్ ఆల్సో యూజెస్ టీసీపీ ఫర్ స్పెసిఫిక్ ఫంక్షన్స్ అన్నమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఫంక్షన్స్. మనకి థర్డ్ వన్ ఏంటి? ఇంటర్నెట్ లేయర్. సో ఇంటర్నెట్ లేయర్ ఆఫ్ టీసీపీ ఐపీ provides logical addressing and routing of the IP network traffic. ఓకే, దీన్నే మనం నెట్వర్క్ లేయర్ అని కూడా అంటాం. ఎందుకంటే ఓఎస్ఐ మోడల్లో నెట్వర్క్ లేయర్ కి లాగా ఫంక్షన్ చేస్తుంది అనమాట ఇందులో ఇంటర్నెట్ లేయర్. ఓకే, ది కామన్ ప్రోటోకాల్స్ ఇన్ దిస్ లేయర్ ఇంక్లూడ్ ఐపీ, ఐసిఎంపి అండ్ ఏఆర్పి. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. So these are used to identify the devices to properly route traffic over a network. So IP operates at the internet layer of the TCP/IP model anamata. So ఈ IP addresses అన్నవి స్టాటికల్ గా అసైన్ చేయొచ్చు or dynamically they can assign. Statically అంటే these are manually configured on devices by the network administrators. అదే డైనమిక్ గా అంటే DHCP సర్వర్ allocate చేస్తుంది. So this IP will be coming in 2 versions, IPv4 and IPv6. అది మనం నెక్స్ట్ క్లాస్ లో ప్రీవియస్ గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి? ఐసిఎంపి, ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్. సో ఐసిఎంపి is a network management protocol used for error reporting, delivering status messages and other network troubleshooting functions అన్నమాట. So the implementation of ICMP is familiar with ping utility. Ping utility ante enti? It is a command line tool that helps test the network connection between the computers by sending out ICMP request from the sending computer to the receiving computer. అంటే నెట్వర్క్ కనెక్షన్ ఉందా లేదా చెక్ చేయడానికి సెండర్ నుంచి ICMP రిక్వెస్ట్ పంపుతాం అనమాట రిసీవర్ కంప్యూటర్ కి. ఓకే, అదే సెండింగ్ కంప్యూటర్ కి తిరిగి ఐసిఎంపి రిప్లై రాలేదనుకోండి ఒక స్పెసిఫిక్ టైంలో, మనం ఏం చెప్పొచ్చు అంటే ఆ రిసీవింగ్ హోస్ట్ అన్రీచబుల్ అని చెప్పొచ్చు. దీన్నే పింగ్ యూటిలిటీ అంటాం. నెక్స్ట్ అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్, ARP. It is used to map IP addresses to the MAC addresses on a LAN and local area network. It serves as a bridge that connects the IP address and MAC address. Okay. So computers on a network use
address resolution protocol to learn which MAC address corresponds to which IP address and stores that information for the future communication అన్నమాట. ఓకేనా. So this is IP, ICMP and ARP protocols in internet layer. So next ఏంటి, network access layer. సో TCP/IP లో నెట్వర్క్ యాక్సెస్ లేయర్ మనకి OSI మోడల్లో లేయర్ 1 లేయర్ 2 అంటే ఫిజికల్ డేటా లింక్ లేయర్ తో మ్యాప్ అయి ఉంటుంది అనమాట. సో అందుకే మనం ఆ నెట్వర్క్ యాక్సెస్ లేయర్ ని ఒకసారి ఫిజికల్ ఆర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ లేయర్ అని కూడా అనొచ్చు. ఓకే. సో దిస్ హ్యాండిల్స్ ది కనెక్టివిటీ బిట్వీన్ డివైసెస్ యూజింగ్ స్టాండర్డ్స్ సచ్ as Ethernet for LANs and deals with the physical MAC addresses. ఓకేనా. సో ఇదండి TCP/IP మోడల్. మనకి 4 లేయర్స్ ఉంటాయి, అందులో చాలా ప్రోటోకాల్స్ కూడా ఉన్నాయి. మనకి ఏ ఇంటర్వ్యూకి అయినా బేసిక్ గా OSI మోడల్ మీద కన్ఫర్మ్ ఒక్క క్వశ్చన్ అని అడుగుతారు, ఎందుకంటే నెట్వర్కింగ్ కి బేసిక్ అనమాట ఈ OSI మోడల్ TCP/IP మోడల్ అన్నది. సో దిస్ ఈజ్ అబౌట్ TCP/IP మోడల్. థ్యాంక్ యూ.